సింహరాశి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజశనుల కలయిక, తస్మాత్ జాగ్రత్త. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో రాహు, ఏడాది తర్వాత అష్టమంలో కుజశనుల కలయిక మహా అనుకూలం కానటువంటి కాలం అని చెప్పి గమనించగలగాలి. అష్టమం అనగా ఆయుస్థానము కనుక అనారోగ్యానికి గురవడం, శత్రువులు పెరగడం, చిన్న చిన్న విషయాలు చిలికి పెద్దగా అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, ఆదివారం రోజున మరియు మంగళవారం రోజున, శనివారం రోజున ఆవేశానికి వెళ్ళొద్దు. పంతాలకు దూరంగా ఉండండి, పట్టింపులకు దూరంగా ఉండండి. మౌనమే శరణ్యంగా భావించగలగాలి. లేకపోతే ఇంట్లో, సమాజంలో, ఉద్యోగంలో ఆర్థిక ఇబ్బందులు, చెయ్యని తప్పులకు మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు. కనుక అదే కాకుండా ఏడాది తర్వాత భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం చాలా మంచిదే. కానీ అక్కడ పరిస్థితుల ప్రభావం చేత ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారందరూ కూడా ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి చాలా అవసరం. అలాగనే రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉన్నాడు కనుక ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టకుండా మౌనంగా ఉంటూ సత్ప్రవర్తన చాలా అవసరం. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ పూర్ణిమ తిథి యందున తెల్లటి నీటిలో ఉప్పును వేసి, అందులో కుంకుమను వేసి, చంద్ర భగవాన్ని దర్శించి ఆ యొక్క తిలకాన్ని దిద్దుకోగలిగినట్లయితే విపరీతమైన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం సింహరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.